జనసేన పార్టీ గ్రామాధ్యక్షుని అలాగే మాకు కూడా తెలుగుదేశం నాయకులు కూడా అందరూ కూడా వచ్చారండి. మా గ్రామంలో గత కొంతకాలం నుంచి ఇద్దరు వ్యక్తులు శ్రీ ఆనుకుల శ్రీనివాసరావు, అనుకుల బాబురావు అని ఇద్దరు వ్యక్తులు దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి అమాయకమైన ప్రజలను ఇబ్బంది పెడుతున్నారండి. మా గ్రామంలో ఉన్న చాలామంది రైతులు గత 45 సంవత్సరాల నుంచి వీళ్ళందరూ కూడా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అలాంటి రైతుల మీద మేము భూములు కొనుక్కున్నామని చెప్పేసి దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి ఈ రోజుని సచివాలయం 2లో కంప్లైంట్ పెట్టడం జరిగిందండి. సబ్ డివిజన్ చేయమని చెప్పేసి రైతులకి అందరికీ కూడా సర్వేర్ గారు ఫోన్ చేసి ఇలాగ సబ్ డివిజన్ పెట్టారండి, మీ భూముల మీద వస్తున్నామండి, మీరు రావాలని చెప్తే రైతులందరూ కూడా మా గ్రామ పెద్దలందరూ రమ్మంటే మేము అందరూ వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత కంప్లైంట్ పెట్టే వ్యక్తులు జెన్యున్గా పెట్టేవాళ్ళు ఖచ్చితంగా రావాలి కదండి. రావడం అనేసి మేము ఎక్కడో ఉన్నాము, మాకు పని ఉంది, మేము బిజినెస్లు చేసుకుంటాము, మీరు రమ్మండి అంటుండగా ఎలా వస్తాం, మాకు ముందుగా చెప్పాలంట. మరి కంప్లైంట్ పెట్టేవాళ్ళు వచ్చేటప్పుడు రావాలి కదా, ఎవరు రాకుండా ఈరోజు తప్పించుకున్నారండి. ఎందుకంటే వీళ్ళు దొంగ డాక్యుమెంట్లు సృష్టించి చేస్తున్నారు కాబట్టి ఇలా తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అదే నిజంగా వారసులు అయి ఉంటే ఖచ్చితంగా రావాలి కదండి. ఇలాగ ఇదే కాదు, గతంలో స్వరంపూడి అర్జునరావు అనే వ్యక్తిని కూడా ఇలాగ ఇబ్బంది పెట్టడంతో అతని మీద కత్తులతో కూడా దాడి చేయడానికి వెళ్ళారు. అప్పుడు మేము అందరం స్పందించి పోలీసు వారి సమక్షంలో కంప్లైంట్ పెట్టి ఎఫ్ఐఆర్ కూడా రాయించడం జరిగింది. అది కోర్టులో జరుగుతుంది. దాని దృష్టిలో కూడా అతను బెంగ పెట్టేసుకుని తినమనేసి అతను కూడా ఈ రోజుని చనిపోవడం జరిగింది. అంతేకాకుండా అంతకుముందు కూడా కొంతమంది వాళ్ళ అనుకూలి వెంకటలక్ష్మి, ఇంకా అనుకూలి సీతారత్నం అనే ఇద్దరు ఆడవాళ్ళని కూడా వీళ్ళు చాలా ఇబ్బంది పెట్టి హింసించారండి. అప్పుడు భూముల్ని కూడా కోర్టులోకి వేసి చాలా చేయడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడి మనస్తాపానికి గురిసేయింది. బెంగ పెట్టేసుకుని వాళ్ళు కూడా ఇద్దరు కూడా కనీసం వాళ్ళు పెట్టిన సంవత్సరంలోనే చనిపోయారండి ఇద్దరు కూడా. ఇప్పుడు చేసేది వీళ్ళంతా కూడా మొత్తం ఇలాంటి ఇరెగ్యులర్ విషయాలన్నీ చేస్తున్నాం. ఇలాంటి వాళ్ళని సహించకుండా ఈ గ్రామంలో ఏంటంటే పెద్ద నాయకుల కింద సపోర్ట్ చేసుకుంటూ నియోజకవర్గంలో ఉన్న పెద్ద పెద్ద నాయకుల పేర్లు చెప్పుకుని అజయసి చలేస్తున్నారండి వీళ్ళందరూ కూడా. వీళ్ళకి తక్షణమే తహసీల్దార్ కానీ అందరూ కూడా స్పందించి ఈ గ్రామ ప్రజల్లో ఉన్న రైతులందరికీ కూడా మరి ఇతర రైతులకు కూడా ఎలాంటి అన్యాయం జరగకుండా కాపాడాలని పత్రికాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఈ సమస్యను మేము ఎక్కడితో వదిలేయట్లేదండి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాము, ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్తాము, ఇంకా ఎక్కడి వరకైనా మేము సపోర్ట్ చేస్తామని తెలియజేస్తున్నాం. పోలీసులు కంప్లైంట్ ఇచ్చారా? ఇంకేవాళ్ళండి మరి ఇవ్వాలి కదా.